అంటే ఎలా స్టార్ట్ చేసామో తెలియదు, వేదాల గురించే మీరు మాట్లాడారు. అండ్ అదే వేదాల గురించి బయట చాలా చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ చర్చ ఇప్పుడు మొదలైంది కాదు, అది కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఎప్పటి నుంచో. అంటే వేదాలు ఎవరికి, వేదాలు ఎవరివి అండ్ వేదాలు ఎవరికి, వేదాలు ఎవరు చదవవచ్చు, మేము ఎందుకు చదవకూడదు, మాకు వేదాలపై హక్కు లేదా, ఇది ఒక టైప్ ఆఫ్ నరేషన్. ఇంకో టైప్ ఆఫ్ నరేషన్ ఏంటి అంటే వేదాలు శాస్త్రీయమా, వేదాలలో సైన్స్ ఉందా. ఇప్పుడు మీరు ఏదో మాట్లాడతారు, మేము ఏదో చేయగానే ఇప్పుడు శాస్త్రీయంగా మేము ఎంతో చేస్తాము, సైన్స్ ఒక సైంటిస్టులు ఏదో కనిపెట్టిన తర్వాత ఇది మా వేదాల్లో ఎప్పుడో ఉంది అని చెప్పేసి మీరు చెప్తారు. అట్లా చెప్పకుండా మరి ఫస్ట్ టైం మీరు వేదాలు తీసుకొచ్చి మా దాంట్లో ఉంది అని చూపించవచ్చు కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఈ రెండిటికి మీ దగ్గర నుంచి నేను సమాధానాలు కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. నేను ఇటీవలే ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఓకే. ఆ వీడియో ఏంటంటే వివేక్ అగ్నిహోత్రి గారని కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు. అవును. ఆయనది రాబోయే చిత్రం ఒకటి ఉంది, వ్యాక్సిన్ వార్ అని ఆ చిత్రం పేరు. అవును. దానికి సంబంధించిన ఒక షూటు ఆయన న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ వద్ద ఆయన చేశాడు. ఆ షూటు చాలా ఆశ్చర్యకరం, ఇది జనానికి తెలియాలి. అంటే ఒక సినిమాలో ఈ రకంగా కూడా మనం తీసుకుని రావచ్చా అని ఆయన ఒక కొత్త ప్రయత్నం చేసి జాతికి ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆయన. అది ఏమిటి అని అంటే కనుక ఒక అద్భుతమైనటువంటి ఋగ్వేద సూక్తాన్ని తీసుకున్నాడు ఆయన. ఓకే. ఋగ్వేద సూక్తాన్ని తీసుకుని వేదంలో ఉన్నటువంటి మంత్రాన్ని సామగానం కాకుండా వేరే మంత్రాలు ఏది కూడా పాటలాగా పాడడానికి వీల్లేదు కాబట్టి దీన్ని పూర్తిగా అందులో ఉన్న సారాంశాన్ని హిందీకరించాడు ఆయన. అంటే హిందీలోకి మార్పించి దాన్ని పాటగా రాసి ఆ యొక్క పాటకు టైమ్స్ స్క్వేర్ వద్ద ఒక సినిమాలో భాగంగా ఒక పాట అనుకుంటున్నాను దాన్ని వాళ్ళు షూట్ చేశారు. అందులో చూశానండి, దానికి సంబంధించిన చిన్న గ్లింప్సం కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను. అయితే దాని వెనుకున్నటువంటి ఈ స్టోరీ నాకు తెలియదు. అది చాలా అద్భుతమైనటువంటిది. అదేమిటంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి నాసదీయ సూక్తం. అది మనం గత ఇంటర్వ్యూలో కూడా ఇది కాకతాళీయం కాదు, ఇది ఖచ్చితంగా వేదమాత యొక్క సంకల్పం. ఇది గత ఇంటర్వ్యూలో కూడా మనం ఈ నాసదీయ సూక్తం గురించి మాట్లాడుకున్నాం. నాసా అనే శబ్దం ఇక్కడి నుండే వాళ్ళు తీసుకుని ఉండొచ్చు అని నేను చెప్పడం జరిగింది. కావున ఏమిటంటే ఆ నాసదీయ సూక్తానికి సంబంధించినటువంటి సారాంశం యొక్క పాటే ఇది. దీన్ని నా వ్యాక్సిన్ వారి సినిమాలో తీసుకుని వచ్చారు. చాలా అద్భుతంగా ఆ పాట కూడా, ఆ పాటలకు వీళ్ళు చేసినటువంటి నృత్యం కూడా చాలా బాగుంది. అది సృష్టి గురించి జరిగినటువంటి చర్చ. ఓకే. మనం చెప్పాలి అంటే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనది వేదము. అతి ప్రాచీన గ్రంథం ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే వేదమే. ఇది అందరూ అంగీకరించే విషయం. శాస్త్రవేత్తలు అంగీకరిస్తారు, చరిత్రకారులు అంగీకరిస్తారు. అంగీకరించని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ గల్లీల్లో తిరిగేటటువంటి వాళ్ళు మాత్రమే అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళంతా అర్ధజ్ఞానులు. అమెరికాలో ఉన్నటువంటి కార్ల్ సాగన్ ఏం చెప్పాడో తెలియదు వీళ్ళకి. కార్ల్ సాగన్ గురించి తెలియదు, కానీ వీళ్ళు ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉంటారు. సరే, వాళ్ళ గురించి పక్కన పెడితే ఆ సూక్తంలో ఉన్నటువంటి సారాంశాన్ని తీసుకుని వాళ్ళు ఒక పాటగా మార్చి అద్భుతంగా నృత్యం చేశారు. ఆ సూక్తం ఒకసారి మనం ఒక 2 మంత్రాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ప్లీజ్. ఓం నాసాదాసీన్నో సదా ఆసీత్ తదానీన్నాసీద్రజో నో వ్యోమా పరోయత్ కిమావారీ వః కుహకస్య శర్మన్నంభః కిమా ఆసీద్ గభా కిమావారీ వః కుహకస్య శర్మన్నంభః కిమా ఆసీద్ గహానం గభీరం న మృత్యురా ఆసీదమృతన్న తర్హి నరాత్ర్యా అహ్నా ఆసీత్ ప్రకేతః. ఈ విధంగా చాలా అద్భుతంగా సాగుతూ ఉంటుంది. ఈ సూక్తం యొక్క గొప్పతనం అర్థం కావాలంటే ఈ 3వ వాక్యంలో ఉన్న అర్థం నేను మీకు చెప్తాను. నా మృత్యురాసీత్ అమృతన్న తర్హి. సృష్ట్యాదిలో మృత్యువు లేదు, అలాగని అమృతత్వం కూడా లేదు అని అక్కడ చెబుతూ ఉన్నారు. సృష్ట్యాదిలో ఏముంది అని చెబితే ఇది ఉంటే అది ఉండాలి కదా. మృత్యు ఉంది అనంటే కనుక అమృతత్వం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, లేదా అమృతత్వం ఉంది అనంటే మృత్యు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా ఇది లేదు అది లేదు, అంతరిక్షమే లేదు. ఈ విధంగా సృష్ట్యాదిలో ఏమున్నది, సృష్టి ఏ విధంగా ప్రారంభమైనది అని చాలా అద్భుతంగా చర్చ జరుగుతుంది. మనం దానికి అర్థం చెప్పాలన్నా విశ్లేషించాలన్నా కూడా అదే చాలాసేపు పడుతుంది. కావున సారాంశం మాత్రం ఇది. ఖగోళానికి సంబంధించి సృష్టి ఆదికి సంబంధించినటువంటి చర్చ చేసిన మొట్టమొదటి సందర్భం ఇదే, ఈ యొక్క సూక్తంలోనే జరిగింది.
అందుకే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా ఈ సూక్తాన్ని గౌరవిస్తారు. ఈ సూక్తంలో ఉన్నటువంటి అంశాల మీద వాళ్ళు రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. మన వాళ్ళ అర్ధజ్ఞానిగాళ్ల మాటలు విని భారతీయ యువత మాత్రం వీటన్నింటినీ పక్కన పెట్టి అనేక అంశాల వెనుక పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సూక్తంలో చిట్ట చివర ఒక మాట అంటాడు, యో అస్యాధ్యక్ష పరమేవ్యో మన్సో అంగవేద యది వానవేద అని అంటారన్నమాట. ఈ సృష్టికి అధ్యక్షుడెవడు? ఈ సృష్టిని ఎవరు చేశారు, ఎవరు చేయలేదు, రెండూ ఉంటాయి. ఎవరు చేశారు అని అంటే పోయేది, కానీ ఎవరు చేయలేదు అని అడుగుతున్నారు. ఎవరు చేయలేదు అని అంటే కనుక ఇదంతా కూడా వేదవాక్యం మనం భౌతిక కళ్ళతో చూసినంత సింపుల్గా ఉండదు, అంత ఈజీగా ఉండదు, అంత చిన్నగా కూడా ఉండదు. ఎవరు చేశారో ఎవరు చేయలేదు అని ఉన్నది. అలాగే ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైనది ఎవరికైనా తెలుసా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్కుతో ఈ సూక్తం పూర్తయిపోతుంది. దానికి సంబంధించినటువంటి చర్చ అంతకంటే ముందుకు సాగదు ఈ సూక్తంలో. ఇది చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే గతంలో మహీధర జగన్మోహన్ రావు గారు ఒక పుస్తకం రాశారు. ఆయన ప్రపంచానికి ఆఖరు ఘడియలు అని ఆ పుస్తకానికి టైటిల్ అది. అందులో చాలా మంచి విషయాలు ఆయన చర్చించిన చాలా అంశాలు నాకు నచ్చాయి, అందుకనే నేను తీసుకున్నాను. అందులో ఉన్న ఒక అంశం కూడా నేను చెప్తాను. చాలామంది యుగాంతం అనే కాన్సెప్ట్ మీద చర్చ ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే టీవీ ఛానళ్ళలో ఒక జ్యోతిష్య పండితుడు ఎంటర్ అయిపోతాడు. ఈ యుగాంతం అనే కాన్సెప్ట్కి జ్యోతిష్య పండితుడికి సంబంధమే లేదు. అసలు మన భారతదేశానికి, సనాతన ధర్మానికి, వేద ధర్మానికి, యుగాంతానికి ఏ విధమైన సంబంధము ఉండదు. ఖచ్చితంగా కలియుగం మొదలై 5123 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా మొత్తం 4,32,000 సంవత్సరాలలో కేవలం 5,000 ఏళ్లే పూర్తయింది. కలియుగాంతం అవ్వాలన్నా కూడా ఇంకా మీకు 4,18,000 సంవత్సరాల కంటే ఎక్కువ, 4 లక్షల పైచిలుకు సంవత్సరాల శేషం ఇంకా ఉన్నది. కావున ఇప్పుడు యుగాంతం అవుతుంది అని ఎవరైనా పుకార్లు పుట్టిస్తే మాకెవరికి కంగారు లేదు, యుగాంతం అవ్వదు. ఎందుకు అనంటే ఇంకా 4 లక్షల ఏళ్ల బాకీ ఉన్నది ఇంకాను. కానీ ఈ జ్యోతిష పండితులు వెళ్ళి ఈ చర్చల్లో ఎందుకు పాల్గొంటారో నాకు తెలియదు. మాకు సంబంధించినంత వరకు కలియుగానికి ఇంకా సమయం ఉందమ్మా, అవ్వదు, ఈ చర్చకు మేము రావడం అనవసరం అని చెప్పాలి. వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళి ఆశ్చర్యకరం ఏమిటంటే, నేను జ్యోతిష్య పండితుల్ని నేనేం అంటలేదు, కానీ కొంతమంది ఆశ్చర్యకరం ఏమిటంటే వాళ్ళతో వీళ్ళు స్వరం కలిపి అవునవును గ్రహగతులు అలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా ఉన్నాయి, యుగాంతం రావచ్చు, ఉత్పాతాలు జరగచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. లేదు లేదు ఇంకా 4 లక్షల ఏళ్ళు ఉందనే మాట చెప్పడం నేను వినలేదు.